Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. కాసేపటి కిందట టనల్ మార్గంలో కాస్తంత ప్రయాణం చేసి నిజంగా ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ళ ఎదుటే ఈరోజు పూర్తయిన ఆ టనల్లో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్లు దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, 2 టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్టు మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న 2021 జనవరి 13న పూర్తి చేస్తే, మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే, రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు, సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోనే 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ 2 సరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్ లో, ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా 3,000 క్యూసెక్కులతో మొదటి టన్నల్ పూర్తి చేశాం.
రెండో టనల్ 8,500 క్యూసెక్కులు క్యారీయింగ్ చేసే కెపాసిటీతో రెండో టనల్ కూడా పూర్తయిపోయింది. అంటే దాదాపుగా రోజుకు 1 టీఎంసీ నీటిని శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకు 1 టీఎంసీ నీటిని ఈ 2 సొరంగాల ద్వారా నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకురాగలిగే ఒక గొప్ప పరిస్థితి ఈ రోజుతో పూర్తయిపోయింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ప్రాజెక్టుకి సంబంధించి దాదాపుగా R&R ప్యాకేజ్ ల్యాండ్ అక్విజిషన్ R&R కి సంబంధించి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే టయానికల్లా మరో 1,200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసి దీనికి సంబంధించిన LA&RR కార్యక్రమం కూడా పూర్తి చేసి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అనంటే, అత్యంత కీలకమైన ఘటన ఏమిటి అనంటే ఈ 2 టన్నులు పూర్తి కావడం. ఈ 2 టన్నులు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటివన్నీ కూడా పెద్ద ఏమీ లేవు. ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది. ఆ రిజర్వాయర్ లేకి నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపడం కోసం ఒక 1,200 కోట్ల రూపాయలు LA&RR కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది. ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఈ LA&RR కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లు పూర్తి చేయడంలో నత్తనడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే 2 టనళ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల టనల్ పొడవు ఉంటే 2 టనళ్లు 18.8 ఇంటూ 2 టనళ్లు అని అంటే దాదాపుగా 37 కిలోమీటర్ల టనల్ అయితే 37.6 కిలోమీటర్ల టనల్ లెంత్ అవుతే ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 20 కిలోమీటర్లు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ టనల్ పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే 2014 నుంచి 19 వరకు చూస్తే కేవలం 6.6 కిలోమీటర్లు మాత్రమే టనల్ వర్క్ జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈరోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న 11 కిలోమీటర్ల టనల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దీనివల్ల ఈ ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడు దయతో ఇంత మంచి అవకాశం దేవుడు
నాకు ఇచ్చినందుకు దేవునికి కూడా ఈ సందర్భంగా నా మనసు నిండా ప్రేమతో దేవుడికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా. ఇంత మంచి చేసే సందర్భం, ఇంత మంచి చేసే పరిస్థితులు దేవుడు నాకు ఇచ్చి మీ అందరి ముఖాలలో చిరునవ్వును చూసే కార్యక్రమం నాకు దేవుడు ఇచ్చినందుకు థాంక్యూ.